సభాధ్యక్షుడు శ్రీ లక్ష్మణ స్వామి గారు మరియు రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ హనుమంతప్ప గారు మరియు రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి లలిత కళా గారికి మరియు రిటైర్డ్ జేఎల్ ఇన్ హిందీ మీ ప్రీతిపాత్రమైనటువంటి శివాజీరావు గారికి మరియు రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ గోవిందప్ప గారికి మరియు ప్రస్తుతం మన స్థానికులు రిటైర్డ్ తెలుగు పండిట్ శ్రీ ఆర్ వెంకటేశ్వర గారికి, ప్రజెంట్ హెడ్ మాస్టర్ ర్యాకెట్ల హెడ్ మాస్టర్ శ్రీ ఈశ్వరప్ప గారికి మరియు పీడి ఈ పాఠశాలలోనూ పీఈటీగా పనిచేస్తూ ప్రమోషన్పై పీడీగా వెళ్ళినటువంటి శ్రీ శంకరన్న గారికి మరియు మిత్రులు శ్రీ సీతారామప్రసాద్ గారికి మరియు మిత్రులు శ్రీ వెంకటరమణ గారికి మరియు శ్రీ వీరన్న గారికి మ్యాథ్స్ టీచర్, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ కూడా పూర్వ విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సుదినం, సంతోషకరమైనటువంటి దినం. అందరూ మీరు మేము అందరం కూడా హర్షించదగినటువంటి ఒక సుదినం ఇది. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా తిరిగి ఒకసారి మీరైతేనే మేమైతేనేమి తిరిగి పునరావృతం చేసుకోవడానికి, తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఇది ఒక సదవకాశాన్ని కల్పించారు. కాబట్టి మీకు మా యొక్క ధన్యవాదాలు. ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనమే కాకుండా పూర్వ ఉపాధ్యాయుల సమ్మేళనంగా కూడా అందరినీ మమ్మల్ని కలిపి ఒకసారి అందరం కూడా గ్రీట్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించారు. మరి ప్రస్తుతం నేనైతే బేగుప్ప మండలం గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మరి అప్పుడప్పుడు ఇక్కడ సమావేశాలకు బెడుగుప్పకు హాజరవుతూనే ఉంటాను. వచ్చినప్పుడంతా ఈ పాఠశాలను గమనిస్తూనే ఉంటాను. గమనించినప్పుడంతా కూడా ఈ పాఠశాల ఇంతగా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ ఉంటాను. ప్రస్తుతం మీరందరూ కూర్చున్నటువంటి బండలు, పెద్ద పెద్ద రాతి బండలు, అవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయంటే మీ కృషి వల్లే వచ్చాయి. శంకర్ సార్ గారు మరియు వెంకటేశ్వర సార్ గారు ఎప్పుడైతే ఈ పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ అయిన వెంటనే వెంకటేశ్వర సార్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ప్రధాన ఉపాధ్యాయుల అనుమతితో. సార్ ఆ బండలన్నింటినీ కూడా ఇక్కడ మనము అసెంబ్లీ హాల్లో వేస్తే మనకు వర్షం వచ్చినప్పుడు నీటి యొక్క సమస్య, నిలవడం సమస్య లేకుండా పోతుందనేటువంటి నిర్ణయం తీసుకొని అప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉండేటువంటి వాళ్ళం మేమందరం కూడా. మాలో ఎటువంటి పొరపచ్చాలు ఉండేటువంటివి కాదు. అందరం కలిసి ఈ పాఠశాల అభివృద్ధికి చాలా కార్యక్రమాలు చేపట్టాం. ఒకటి ఉదాహరణకు మరి ఆర్డిటి సంస్థ తరఫున సాధించినటువంటి అదొక కొత్త బిల్డింగ్, మరియు మేము ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వచ్చినటువంటి సైన్స్ ల్యాబ్, ఈ విధంగా ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే దీనికి ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషి ఉంటుంది, తర్వాత విద్యార్థుల యొక్క సహకారం ఉంటుంది, తర్వాత గ్రామ పెద్దల యొక్క సహకారం కూడా ఉంటుంది. మరి వీరందరూ కూడా సహకరించడం వల్ల పాఠశాలలు తప్పకుండా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఈ పాఠశాలకైతే మేము పనిచేసేటప్పుడు దాదాపు 900 స్ట్రెంత్ ఉండింది. ఫీడింగ్ విలేజెస్ పేకలపాడు, శ్రీరంగాపురం, తర్వాత ఆవులన్న, గుండ్లపల్లి, ఇవన్నీ ఎన్ని విలేజెస్ నుంచి చాలా మంది విద్యార్థులందరూ కూడా వచ్చేటువంటి వాడు. మరి స్ట్రెంత్ కూడా ఆ విధంగా ఉండింది. అప్పుడు అంతమంది విద్యార్థులు ఉన్నా కూడా ఏనాడు కూడా అటెండెన్స్లో కూడా దాదాపు 80% కంటే తక్కువ ఏనాడు కూడా ఉండేటువంటిది కాదు. మరి అప్పుడు ఈ ఎండిఎం ప్రోగ్రాం కూడా లేదు, మిడ్ డే మీల్స్ ప్రోగ్రాం కూడా లేదు. అయినా విద్యార్థులు చాలా చక్కగా హాజరవుతా ఉంటారు. దానికి కారణం ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ప్రేమాభిమానాలు పిల్లలపై చూపి వాళ్ళకు పాఠాలు బోధించే తీరుపైన కూడా ఆధారపడి ఉంటుంది. మరి అప్పట్లో ఉన్నటువంటి పాఠశాల ఒక్కసారి ఈ వేదికను గురించి మనం ఆలోచన చేసుకుంటే ఎంతోమంది ప్రధాన ఉపాధ్యాయుల యొక్క సన్మాన సభలు, ఉదాహరణకు చిదానందప్ప గారిది అయితేనేమి, తర్వాత హనుమంతప్ప సార్ గారిది అయితేనేమి, తర్వాత రాచర్ల వెంకటేశ్వర సార్ గారిది అయితేనేమి, మరి గొప్ప గొప్ప మహానుభావుల మా ఉపాధ్యాయుల యొక్క సన్మాన సభలన్నీ కూడా ఎంతో అట్టహాసంగా నిర్వర్తించినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా ఈ వేదిక పైన ఉన్నాయి. తర్వాత మేమున్నప్పుడు చిదానందప్ప సార్ హెడ్ మాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకసారి
జనవరి 26థ్కో లేదా ఆగస్ట్ 15థ్కో ఒకసారి పిల్లలందరూ చేసి నృత్యాలన్నీ చేయండి, డ్యాన్సెస్ అన్నీ కూడా రకరకాలైనటువంటి డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్, తర్వాత మోనో యాక్షన్స్, ఇలాంటివన్నీ ఎన్నో కూడా ఈ వేదిక పైన మేము కండక్ట్ చేశాము. అవన్నీ కూడా మాకు ఒక తీపి జ్ఞాపకాలు, ఈరోజు అవన్నీ కూడా గుర్తు చేసుకోవడానికి. తర్వాత అక్కడ ప్రతిష్ఠించినటువంటి సరస్వతి విగ్రహం, అమ్మవారి విగ్రహం, దాని తర్వాత అభివృద్ధి దిశలో చూడండి, ఇక్కడ వివేకానందని విగ్రహం, తర్వాత మహాత్మా గాంధీ విగ్రహం, ఇలాంటివన్నీ కూడా విద్యార్థుల యొక్క సహకారం వల్ల, తర్వాత గ్రామ పెద్దల సహకారం వల్ల మనకు పాఠశాలల అభివృద్ధికి దోహదపడడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. మరి ఇక మీ విషయానికి వస్తే, ఎక్కువగా విద్యార్థులందరూ ఇష్టపడేది ఈ పాఠశాలలో ఒక పిఈటి గారిని. కారణం, మీకందరికీ కూడా క్రీడలంటే ఇష్టం. మరి డ్రిల్ మాస్టర్ వచ్చేసి వాలీబాల్ కానీ లేదా ఇంకోటి ఏదైనా కానీ బేస్బాల్ కానీ ఇచ్చారంటే మీరు ఎంతో హాయిగా సంతోషంగా గ్రౌండ్లో ఆడుకునేటువంటి వాళ్ళు. ముఖ్యంగా అంతవరకు తటస్థంగా ఉన్నటువంటి క్రీడాంశాలన్నీ కానీ కూడా మన శంకర్ దాదా అనుకోండి, ఏమైనా అనుకోండి, మీరు శంకర్ గారు ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ ఈ స్కూల్లో మొట్టమొదటి ఉద్యోగంలో చేరిన వెంటనే ఈ పాఠశాలకు వచ్చారు. ఎంతో ఉత్సాహంగా పిల్లలకు క్రీడలన్నీ కూడా నిర్వహించేవారు శంకర్ గారు. మరి అప్పటి నుంచి ప్రారంభమైంది. ఒకసారి కనేకల్కి తీసుకెళ్ళాం, తర్వాత గ్రిక్స్కి తీసుకెళ్ళాం. తర్వాత గ్రిక్స్కి తీసుకెళ్ళేటప్పుడు వెంకటేశ్వర సార్ చాలా చక్కని సహకారం అందించేది. ఒకసారి అయితే నాకు గుర్తుంది, ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చాడు ఒకేసారి. అందులో 30 మంది పిల్లలు. ఆ పిల్లలకు వారం రోజు కావాల్సినటువంటి కూడా సరుకులు అన్ని, బియ్యం, బ్యాడ్లు, ఇవన్నీ కూడా అక్కడే వంటలు చేసుకోవడం. మరి ఇంకా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మేడం గారి పీరియడ్లో ఒకసారి ఇదే బెలుగుప్ప ఉన్నత పాఠశాలలో మొత్తం చెరువు కింద ఉన్నటువంటి భూమినంతటినీ కూడా చెట్లన్నీ కొట్టేసి శుభ్రం చేసి ఇక్కడ గ్రిక్స్ని నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి అంత గొప్పగా ఘనంగా మనము ఇక్కడ ఈ బెలుగుప్ప ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో, గ్రిక్స్ అంటే డివిజనల్ స్థాయి, ఈ బెలుగుప్ప డివిజన్లో ఉన్నటువంటి మన 4th డివిజన్ 5th డివిజన్ దానిలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలల విద్యార్థులందరూ కూడా ఇక్కడ గ్రిక్స్కి రావడానికి వస్తారనమాట. మరి అంతమందికి కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేయడం, వారికి భోజన సదుపాయాలు చూడడం, తర్వాత నీటి వసతి కల్పించడం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలన్నింటినీ కూడా గొప్పగా చేపట్టినటువంటి ఘన చరిత్ర ఈ బెలుగుప్ప పాఠశాలకు ఉందని నేను మరలా పదే చెప్తున్నాను. ఇక మా విద్యార్థులందరికీ కూడా మేము కొంచెం కఠినంగానే వ్యవహరించుతాం. ఎందుకంటే మా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. మేము పిల్లల్ని కొంచెం కొట్టనిదే, ఘాటుగా మాట్లాడందే మీకు లెక్కలు రావు. కాబట్టి అలాంటిది ఏమైనా మీ బ్యాచ్ విద్యార్థులకు మేము చేసి ఉంటే దయచేసి క్షమించండి. మీరు చిన్న పిల్లలైనా కూడా అలాంటి విషయాలన్నింటినీ కూడా మనసులో పెట్టుకోవద్దండి. ఎందుకంటే మా సబ్జెక్ట్ కొంచెం పిల్లలకు చేరువ కావాలంటే, దగ్గర కావాలంటే, వాళ్ళకి అర్థం కావాలంటే మేము కష్టపడవలసిందే. మరి ఆ విధంగా మేము కూడా ఈ పాఠశాలలో దాదాపు నేను 6 సంవత్సరాల పాటు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశాను. మేము పనిచేసినటువంటి రోజులన్నింటిలో కూడా నేను, దస్తగిరి సార్ ఇద్దరం మ్యాథ్స్ టీచర్గా ఉండేటువంటి వాళ్ళము. మా శాయశక్తిలో మేము కృషి చేసి విద్యార్థులకు ఒక గుణాత్మకమైనటువంటి విద్యను బోధించామని మేము ఘంటాపథంగా చెప్తూ ఉన్నాం. తర్వాత అప్పటితో ప్రారంభమైంది. మొట్టమొదట దస్తగిరి గారు ప్రమోషన్ పైన వెళ్ళిపోయారు, తర్వాత శివాజీరావు గారు ప్రమోషన్ పైన వెళ్ళిపోయారు, తర్వాత నేను ట్రాన్స్ఫర్ పైన వెళ్ళిపోయాను. ఈ విధంగా మా టీంలో అంతా ఒక్కొక్కరొక్కరే నిదానంగా బదిలీలపై వెళ్ళిపోయి, తర్వాత ఇప్పుడు పాఠశాల కూడా అందరూ ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. అప్పటికి ఇప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు వచ్చారు. మరి ఈ విధంగా విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా మీరు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పరిచి మమ్మల్ని అందరినీ ఒకే త్రాటిపై ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని సత్కరించాలనేటువంటి ఒక సంకల్పం, దృఢ సంకల్పం మీ మనస్సులో ఉన్నందుకు మీకు అందరికీ మేము ధన్యవాదాలు చేస్తున్నాం. ఇది చక్కని ఒక సాంప్రదాయం. మరి ఇప్పుడు నేను గంగవరం హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను హెడ్ మాస్టర్గా. అక్కడ కూడా నా దగ్గరకు చాలామంది పిల్లలు వచ్చేసి, పూర్వ విద్యార్థులు వచ్చేసి రిక్వెస్ట్ చేసుకుంటారు, సార్ మేము ఇట్లా గెట్ టుగెదర్ చేస్తున్నాం, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా దయచేసి పర్మిషన్ ఇవ్వండి అంటే, నేను పర్మిషన్ ఇవ్వడానికేమో నేనేం వెనకాడిన, కానీ నాకు ఒక సహాయం చేయాలి మీ నుండి అంటే,
ఏం సార్ అంటే మీరు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినప్పుడంతా దయచేసి ఒక చిన్న గిఫ్ట్ మా పాఠశాలకి ఇచ్చేళ్ళండి అని ఒక ప్రపోజల్ పెడితే మన ఇటీవల 10 రోజుల కింద చేశారు. ఆ విద్యార్థులు పెద్ద 3 టేబుల్స్ స్కూల్కు తెచ్చిచ్చారు. అంటే ఏమిటి, విద్యార్థులు 2 విషయాలు మర్చిపోకూడదు జీవితంలో. ఏంటది? ఉపాధ్యాయులు అంటే మీకు చదువు చెప్పి మీ భవిష్యత్తుకు ఒక బంగారు బాటను అందజేసినటువంటి, మార్గదర్శకాన్ని అందజేసినటువంటి ఉపాధ్యాయులను మరవకూడదు. తర్వాత ఏ పాఠశాలలో మీరు చదివింటారో ఆ పాఠశాలను కూడా మీరు మరవకూడదు. కాబట్టి ఆ పాఠశాల విద్యాభివృద్ధికి అయితేనేమి, మౌలిక వసతులు చేకూర్చడంలో అయితేనేమి మీరు మీ యొక్క సహకారాన్ని సంపూర్ణంగా అందించాలి. తర్వాత గెట్ టుగెదర్ ఏ బ్యాచ్ స్టూడెంట్స్ చేసుకున్నా కూడా మీ యొక్క తీపి గుర్తుగా పాఠశాలకి ఏదో ఒక వస్తువును కానీ లేదా అట్లీస్ట్ ఒక గోడ గడియారాన్ని అయినా కూడా మీరు ఒక బ్యాచ్ గెట్ టుగెదర్ అని చెప్పేసి ఆ డేట్ వేసి మీరు వ్యవహరిస్తే అది శాశ్వతంగా ఉండిపోవడానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఇక ఇప్పుడు మీ అందరికీ మేము సందేశం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమిటి? ఇంతవరకు పెద్దలందరూ కూడా మంచి మంచి సందేశాలు ఇచ్చారు. అధ్యక్షుల వారు మంచి సందేశాలు ఇచ్చారు, మేడం గారు, తర్వాత అందరూ కూడా మంచి మంచి చక్కని సందేశాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉపాధ్యాయులు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎవరైనా ఉపాధ్యాయులుగా ఉన్నారా? దయచేసి చేతెత్తండి. ఉంటే టీచర్స్ జాబ్లు ఎవరు చేరలేదా? చేరకపోతే కనీసం ముందు వీలుంటే కనీసం చేరండి. ఎందుకంటే అన్ని ఉద్యోగాల కన్నా ఉత్కృష్టమైనటువంటిది ఉపాధ్యాయ ఉద్యోగమే. ఒకసారి బాలగంగాధర్ తిలక్ గారిని విలేకరు ప్రశ్నించాడంట, ఏమండి స్వాతంత్రం వచ్చేసింది కదా, మీరు ఒక మంత్రి పదవిని చేపడతారంటే మంత్రి పదవి నాకు అవసరం లేదు, అలాంటి మంత్రులను ముఖ్యమంత్రులను తయారు చేసేటువంటి ఉపాధ్యాయ వృత్తిలో నేను కొనసాగుతాను మినహాయించి నాకు వేరే ఎటువంటి పదవి అవసరం లేదు. ఎందుకంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది అంటే ఉద్యోగం వల్ల కలిగేటువంటి సంతృప్తి అనేటువంటిది ఒక టీచర్ పోస్ట్ నుంచే వస్తుంది, కానీ మిగతా జాబ్స్లో రాదు. రాదు అంటే ఏంటి అర్థము? అక్కడ కూడా చక్కగా పనిచేస్తే అవార్డులు వస్తాయి. జనవరి 26కు అవార్డులు ఇస్తూ ఉంటారు. మంచి జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి, మంచి మండల్ రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పేసి, మంచి ఎంపీడీఓ ఆఫీసర్ అని చెప్పేసి, అలాంటి కోవలో కూడా మీరు అవార్డులను సంపాదించుకోవచ్చు. కానీ దానికన్నా చాలా పరమ పవిత్రమైనటువంటిది తల్లిదండ్రుల తర్వాత 3వ స్థానాన్ని కేటాయించినటువంటిది మన హిందూ సంప్రదాయం ప్రకారం. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. వీరు ముగ్గురు కూడా ఆచార్యులు కూడా ఒక తండ్రితో సమానం. ఎందుకంటే తల్లిదండ్రులు కేవలము భౌతిక శరీరాన్ని మాత్రమే ప్రసాదిస్తారు ప్రతి విద్యార్థికి. కానీ ఏమి మెదడులో ఏమీ లేనటువంటి ఒక విద్యార్థికి అక్కడ జ్ఞానబోధ అనేటువంటిది పాఠశాలలో ఉపాధ్యాయుని ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రుల కన్నా ముఖ్యమైనటువంటి వాడెవరు? ఉపాధ్యాయుడే. కాబట్టి మీరు ఏ వృత్తులు చేపట్టినా దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఉంటే మీరు దయచేసి మీరు చేసేటువంటి వృత్తులకు న్యాయం చేయండి. ఉపాధ్యాయులు అయితే కష్టపడి మీకు తెలియని విషయాలను కూడా తెలుసుకొని మీరు పిల్లలకు మంచిగా బోధించారా, లేదా ఇంకా ఏదైనా వేరే వృత్తుల్లో చేరినా కూడా వాటికి కూడా మీరు సంపూర్ణమైనటువంటి న్యాయాన్ని చేయండి. తర్వాత సమాజానికి ఉపయోగపడే పనులన్నింటినీ కూడా చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక మన బాలికలు, ఇప్పుడు బాలికలు అనడానికి లేదు, మీరందరూ కూడా శ్రీమతులు, పెళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా, మీరు కూడా భర్తకు మించినటువంటి దైవం లేదు. కాబట్టి భర్తకు సేవ చేస్తే మీరు దైవాన్ని సేవించినట్టే. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. కాబట్టి మీ అత్తమామలను తర్వాత మీ భర్త గారిని గౌరవిస్తూ మీ కుటుంబాన్ని ఒక చక్కటి అభివృద్ధి పంతాలో తీసుకెళ్ళడానికి మీరందరూ ప్రయత్నం చేయాలని, తర్వాత ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి అధ్యక్షుల వారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, తర్వాత పూర్వ విద్యార్థులైనటువంటి మీ అందరికీ కూడా నేను నా యొక్క కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తాను.